ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురు కుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతు వచ్చేసి కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే మిథున రాశి మిథున లగ్నం తీసుకున్నట్లయితే మీకు 3వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, మీ హౌస్కు సంబంధించినటువంటి ప్లానెట్. అలాగే మీకు చతుర్థాధిపతి కూడాను, శుక్రుడు కూడా ఇక్కడే మీకు వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా 3లో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శుక్రుడు తృతీయంలో యోగించాడు, బుధుడు యోగిస్తాడు, కానీ వక్రించాడు కాబట్టి కొంత నెగటివ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మూవ్ అవ్వాలి. ప్రతి స్టెప్లో కూడాను మిథున రాశి వారికి సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ విషయాలు గమనించండి. తృతీయాధిపతి మీకు ద్వితీయంలో ఉన్నాడు, ఇది కూడా నెగటివ్ని ఇస్తుంది పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి. అలాగే కొంత రక్షణ రంగ డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి వీరందరికీ కూడాను కొంత వ్యతిరేకత ఫలితాలను చూసే అవకాశాలు ఉన్నాయి, గమనించగలరు. అలాగే చతుర్థంలో కేతువు 4లో ఉండడం మూలంగా మీకు దైవభక్తి పట్ల ఒక్కొక్కసారి విముఖత కలుగుతుంది. ఎందుకు నేను పూజలు చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకెందుకు పాజిటివ్నెస్ రావట్లేదు, ఒక రకమైనటువంటి దిగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. చతుర్థంలో కేతువు ఉద్యోగంలో మార్పులు, అలాగే కొన్ని మార్పులు చేర్పులు రావడం పోవడం, కొంత డిస్టర్బ్డ్ మైండ్తో ఉండే అవకాశం ఉంది. కొంత దైవ ప్రార్థన చేసుకుని వినాయకుని పూజ చేసుకున్నట్లయితే కొంత రిలాక్స్ అవుతారు. ఈ సాఫ్ట్వేర్ కళాకారులకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి, వడ్డీ వ్యాపారస్తులకి, వీరందరికీ తీసుకున్నట్లయితే మీ ఉద్యోగాలలో మీకు పదవి ఉన్నత తత్వానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఇంకా శని భగవంతుడు 10th హౌస్ అలాగే 11th అనుకున్నాం కదా, ఇక్కడ కూడా మీకు మంచి పాయింట్లే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్ 10th హౌస్ శని ఉద్యోగంలో మార్పులు ఇస్తాడు, వారసత్వ విద్యలు వచ్చే అవకాశం లేకపోలేదు, ఇవన్నీ గమనించగలరు. వివాహ ప్రక్రియలు అనేటివి కొంత వెనక్కి ముందుకు కదులుతూ ఉంటుంది. పొజిషన్స్ మీరు ఒకటి చేయాలనుకుంటే ఇంకో దానికి వెళుతుంది, దాని ద్వారా మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంతో కొంత పాజిటివ్ రావటానికి మీరు ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాల పారాయణ చేయండి. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీరు జాతిపచ్చ రింగ్ ధరించటానికి ప్రయత్నించండి. స్వస్తి.